ప్రేమ లేని పెళ్లి పార్ట్ 95. ధరణి భరత్ మీద పడి ఏడుస్తూ, ఈరోజు ఆమె ఎవరో కాని లేకపోతే మన అక్కి లేదురా అని ఏడుస్తుంటే, అక్క ప్లీజ్, ఆమెకేమీ కాదు, బావ ఉన్నాడు కదా, బావ పక్కన ఉన్నా కాని నువ్వు ధైర్యం కోల్పోతే ఎలా అక్క? ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, బావ వచ్చి నిన్ను కాదు నన్ను కూడా అరుస్తాడు అని అక్కకు ధైర్యం చెబుతూ అక్కిని ఎత్తుకొని ఉన్నాడు. ధరణి ఆమె ఎవరో కాని ఈరోజు మన పాలిట దేవతే అయినది. కళ్ళ ముందు బిడ్డ అయిపోయింది అంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా అని చెబుతారు, ఏమని చెబుతారు? బిడ్డను క్షణం ముందు వారి చేతికి చేర్చి తను తెలిసి బలి అయింది అని రణధీర్కి ధరణికి తెలుసు. అసలు ఆ అమ్మాయి అక్కిని అంత బలంగా రణధీర్ మీదికి విసిరిన విధానాన్ని చూస్తుంటేనే ధరణికి అక్కడ బిడ్డ బ్రతికిందని ఆశ్చర్యము. ఆ అమ్మాయి చావుకు క్షణం ముందు కూడా ఎంత చాకచక్యంగా వ్యవహరించింది. తను బలవుతున్నాను అని తెలిసి కూడా పసిదాన్ని బ్రతికించాలని అమ్మాయి కూడా ఎందుకు ఆరాటంగా ఉండి తన బలైన విధానానికి ధరణి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఎవరో ఏ తల్లి కన్న బిడ్డనో నా బిడ్డను కాపాడటానికి వచ్చింది అని చాలా బాధపడుతుంది. భరత్ ఎంత చెప్పినా అక్కడ కళ్ళ ముందు జరిగిన దృశ్యాన్ని పదే పదే తమ్ముడుకు చెబుతూ అసలు అక్కీ ప్రాణాలు ఈరోజు చెప్పటానికి భయపడుతూ ఆ క్షణాన్ని తలుచుకుని అమ్మాయి బతకాలి అని 1000 దేవుళ్లకు మొక్కుతుంది. ధరణి పడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. అసలు ఆమెకు లారీ ఢీకొట్టిన విధానానికి, ఎగిరి 20 అడుగుల దూరంలో కింద పడిన విధానానికి వెంటనే రణధీర్ అక్కడ ఉన్నాడు కాబట్టి బ్రతికింది. లేదంటే కాస్త లేటైనా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆమెకు మెరుగైన వైద్యం వెంటనే అందటం వల్ల ప్రాణాలైతే దక్కాయి. రణధీర్ గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు, తన బిడ్డను కాపాడిన దేవతగా. ఆమెను చూస్తూ, ఏ జన్మ బంధము ఈరోజు మాకివ్వటానికి వచ్చింది. ఈ అమ్మాయి రుణం మేము ఎలా తీర్చుకుంటామో అని అక్కడంతా డాక్టర్లకి అప్పజెప్పి ధరణి దగ్గరికి వచ్చాడు. ధరణి రణధీర్ని చూస్తూ, ఎలా ఉందండి అని ఏడుస్తూ అడిగింది. రణధీర్, ప్రాణాలకైతే ముప్పు లేదు, కాకపోతే కాస్త కోలుకోవటానికి టైం పడుతుంది. బట్ ఆమెకు మెదడులో బ్లడ్ పోయింది, కొంచెం దాని గురించే భయంగా ఉంది, అంతేకాని ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు అన్నాడు. ధరణి, ప్రాణాలకు ఏ ప్రమాదం లేకపోతే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ఆమెను క్యూర్ చేపిద్దామండి, ఎంత డబ్బైనా బాధ లేదు అని ధరణి అంటుంటే, రణధీర్, పిచ్చిదానా, నాకు తెలియదా? ఈరోజు మన అక్కి ప్రాణాలు మనకిచ్చిన దేవతే అమ్మాయి అన్నాడు. ధరణి, అవునండి, ఆ అమ్మాయికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అని రణధీర్ గుండెల్లో తలపెట్టి బాధపడుతుంది. భరత్, బావ ఒకసారి ఆ అమ్మాయిని చూద్దామా, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో అన్నాడు. అమ్మాయి ఒక 2 రోజుల వరకు నాకు తెలిసి స్పృహలోకి రాదు, కానీ ఫోటో తీసి అమ్మాయి ఎవరు ఎంక్వైరీ చేయించు అన్నాడు. ధరణి, నేను కూడా వస్తానండి, చూస్తానండి అమ్మాయిని అన్నది. రణధీర్, అమ్మాయికి ఒంటి నిండా కట్లతో నువ్వు చూడలేస్తావా అన్నాడు. ధరణి, నా కళ్ళ ముందే ఆమె రక్తం చిందించి ఏరులై పారినప్పుడు చూసినాను. ఇప్పుడు మీరు ప్రాణహాని లేదంటున్నారుగా, ఎందుకు చూడలేను? ఒకసారి చూస్తానండి అన్నది. రణధీర్ కాదనలేక భరత్ని ధరణిని తీసుకుని ఆ అమ్మాయి ఉన్న రూమ్కి వెళ్ళారు. ధరణి అమ్మాయిని చూస్తూ చాలా బాధపడింది. భరత్ ఆమెను చూస్తూ, యామిని అని గట్టిగా అన్నాడు. యాలుక్కాయ, యామిని ఈజ్ యాలుక్కాయ. రణధీర్, ఆమె నీకెలా తెలుసు అన్నాడు. భరత్, బావా, ఈమె మా క్లాస్మేట్, కత్తికి ఫ్రెండ్ కూడా, మాతోనే చదువుకుంది అన్నాడు. రణధీర్, పోనీలే, నీకు తెలిసిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు చెప్పు అన్నాడు. భరత్, బావా అని బాధగా అన్నాడు. రణధీర్, ఏమైందిరా, వాళ్ళ అమ్మా నాన్న మన మీద ఏమైనా కేసు పెడతారానా? ఆ అమ్మాయి బాధ్యత అంతా నేనే తీసుకుంటాను.
ఆమెను కన్న తల్లిదండ్రులకు ఏమి ఇమ్మన్నా ఇస్తాను. ఇక్కడ మేము చేసింది ఏమీ లేదు కదరా అని రణధీర్ బాధగా అంటుంటే భరత్, అది కాదు బావా, యామిని అనాథ అన్నాడు. రణధీర్ వాట్ అని గట్టిగా అన్నాడు. భరత్, అవును బావా, ఆ అమ్మాయి ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హాస్టల్లో ఉంటూ మాతో చదువుకుంది. కత్రినాకి అందుకే యామిని అంటే చాలా ఇష్టం. కత్రినా చాలాసార్లు యామినితో మా ఆఫీసులో పని చేయమన్నది. ఆమె బయట తక్కువగా చేస్తుంది, నేను కూడా ఎక్కువ ఇస్తాను అన్నా. కానీ ఎందుకో మన ఆఫీసులో చేరటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక నేను కూడా ఆమెను ఎప్పుడు బలవంతం చేయలేదు. కానీ యామినికి అక్క అంటే ప్రాణం అన్నాడు. రణధీర్, అదేంటి ధరణి, నీకు తెలుసా ఆ అమ్మాయి అన్నాడు. ధరణి నాకు తెలియదు అన్నట్టు తల ఊపింది. భరత్, యామినికి అక్క తెలుసు, అక్కకి యామిని తెలియదు బావా. అక్క గురించి నీకు తెలియనిది ఏముంది? ఎంతో మంది ఆడపిల్లలకు అక్క ఒక రోల్ మోడల్. అలా అక్కకి యామిని అభిమాని. అక్కకి పిఏగా పెడతానని కూడా అన్నాను ఆమె ఇష్టాన్ని చూసి. కానీ తను ఎందుకో నన్ను బలవంత పెట్టక భరతు అనేది. ఎందుకు అని నేను కూడా కారణం తెలుసుకోలేదు బావా అన్నాడు. రణధీర్ చాలా ఆలోచిస్తున్నాడు. ఎవరైనా వాళ్ళ కంపెనీలో చేరాలంటే ఎగిరి గంతేస్తారు. ధరణి ఆశయాలు తెలిసిన చాలా మంది ధరణిని రోల్ మోడల్గా చేసుకుంటారు. అలా అమ్మాయిలకు అంత అభిమానం ఉండి ధరణికి పిఏగా చేస్తానంటే కూడా ఒప్పుకోలేదు అంటే అని ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఈరోజు ధరణి కూతురు అక్కి అని తన ప్రాణాలను పణంగా పెట్టి ఉంటదా? వేరే ఏదైనా కారణమా? ఏది రణధీర్కి అర్థం కాలేదు. కానీ కాపాడింది మాత్రం యామిని అని తనతో అనాథ అని మాత్రం తెలుసుకోగలిగాడు. అక్కడ ఆసుపత్రిలో ఆమెకు జాగ్రత్తగా చూసుకోమని, తను మేలుకుంటే కబురు చేయమని చెప్పారు. ఎందుకంటే అది వాళ్ళ హాస్పిటలే కనుక దగ్గరుండేదేమి రణధీర్ కానీ ధరణి కానీ చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టాఫే యామినిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. డాక్టర్లు కూడా అకిరా గ్రూప్స్ ఎంతమందికి అన్నం పెడుతుంది. అటువంటి అకిరాను కాపాడిన ఒక దేవత. అందరూ మంచిగానే చూసుకుంటున్నారు. అక్కి హౌసెస్లో అకిరా గ్రూప్స్లో యామిని చేసిన సహాయం అందరికీ తెలిసింది. అకిరాని కాపాడిన మనిషిగా యామినిని మేలుకోకముందే ధరణి రణధీర్లు ఆమె గురించి చాలా గొప్పగా చెప్పేశారు. ఎందుకంటే అకిరా కాపాడే నిమిత్తము తన ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని తెలిసి తన ప్రాణాలను పణంగా ఎవరో తెలియకుండా పెట్టింది అని ధరణి రణధీర్ అనుకుంటున్నారు. కానీ యామిని మేలుకొని స్టోరీ చెబితే ఇద్దరు ఏమైపోతారో. అసలు యామిని భరత్ అకిరా గ్రూప్స్లో పని చెయ్యమని ధరణికి పిఏగా ఉండమని చెప్పినా కానీ ఎందుకు ఉండలేదు అనేది యామిని తన నోటితో చెప్పితే ధరణి పరిస్థితి ఏమిటో పాపం. అలా 2 రోజులకు యామిని మేలుకోవటం, డాక్టర్లు రణధీర్కి చెప్పటం, తనని తీసుకుని వెళ్ళవచ్చు అంటే 1 వారం యామినిని హాస్పిటల్లోనే ఉంచిన తరువాత రణధీర్ భరత్ తీసుకుని వద్దాము అనుకున్నారు. భరత్ వేరే పని మీద వెళ్ళటం వల్ల రణధీర్ తీసుకొస్తా అంటే ధరణి కూడా నేను కూడా వస్తానండి, మన ఇంటికే కదా తీసుకుని వచ్చేది అని అంటే రణధీర్ కూడా ధరణిని 24 అవర్స్ తన దగ్గరే ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఇంట్లో వదిలి వెళ్ళాలి అన్నా అతనికి మనసు ఒప్పలేదు. రణధీర్కి ధరణి ఎప్పుడు తన కళ్ళ ముందే కనపడాలి. ధరణి మిస్ అయిన దగ్గర నుంచి రణధీర్ ధరణిని వదిలి ఉండటం లేదు. అందుకే హాస్పిటల్లో అతను రాకముందే భరత్ని హాస్పిటల్కి రప్పించాడు. అంత టెన్షన్లో కూడా ధరణి గురించే ఆలోచించాడు రణధీర్. ధరణికి సెక్యూరిటీగా ఉంటే రణధీర్ ఉండాలి లేదా భరత్ ఉండాలి అని రణధీర్ ధరణిని కనిపించిన రోజే అనుకున్నాడు. ధరణి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. ధరణి యామిని రూమ్లోకి వెళితే రణధీర్ డాక్టర్లతో మాట్లాడటానికి వెళ్ళాడు. యామిని దెబ్బలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి, కానీ కట్లు ఉన్నాయి. యామిని ధరణిని చూస్తూ ఉంది. ధరణి యామినిని మేలుకువగా ఉన్నప్పుడు చూడటం ఇదే ఫస్ట్. ధరణి ఏదో పలకరిద్దాము అని మాట్లాడబోతే యామిని, మేడం పాప ఎలా ఉంది అన్నది. ధరణి నవ్వి,
పాపని సేవ్ చేసి నువ్వు ఈ పరిస్థితికి వచ్చి పాప ఎలా ఉంది అంటున్నావా అన్నది. యామిని చిరునవ్వు నవ్వి వదిలేసింది. ధరణి, నువ్వు మా భరత్ క్లాస్మేట్ అంటా కదా, వాడి ఫ్రెండ్స్ కొందరు తెలుసు, మరి నువ్వెందుకని నాకెప్పుడు కనిపించలేదు అని అన్నది. ధరణి యామిని మనసులో, నేను కనిపించకూడదు అని నిశ్చయించుకుంటే ఎలా కనిపిస్తాను అని మనసులో అనుకొని ధరణికి చిరునవ్వే సమాధానం ఇచ్చింది. ధరణి మౌనంగా ఉన్న యామినిని చూస్తూ, మా భరత్ క్లాస్మేటే కాకుండా కత్రినాకి క్లోజ్ ఫ్రెండ్ అట. మా తమ్ముడు నాకు పిఏగా పెడతాను అని అన్నా కూడా పిఏగా పెడతాను అని అన్నాడు అంటే వాడు బయట ఎవరిని పెట్టదలుచుకోకనే కత్రినాను పెట్టాడు. నీకు ఆ ఛాన్స్ ఇస్తానంటే వదులుకున్నావు అంటే నేనంటే నచ్చలేదా, నా పద్ధతి నచ్చలేదా అన్నది. యామిని, మేడం అది అంటుంటే ధరణి, నీకెవరు లేరు అని చెప్పాడు భరత్. నా బిడ్డని కాపాడి నా బిడ్డకు మరుజన్మనిచ్చిన తల్లివి నువ్వు. నన్ను మేడం అనకు, అక్క అను అన్నది. యామిని పెదవులు సాగాయి. అంత దెబ్బలతో ఉండి చచ్చిపోయే స్థితికి వచ్చినా కానీ ధరణి అక్క అను అన్న ఆ మాటకి యామిని పైకి దండం పెడుతూ, నాకింత అద్భుతం అవకాశాన్ని ఇచ్చావా గాడ్ అని యామిని లోన చాలా మురిసిపోయింది. అక్క అక్క అని మనసులో అనుకొని, మేడం నా గురించి మొత్తం తెలిసాక మీరు అక్క అనమంటే అంటాను అన్నది. మన పిచ్చి ధరణికి ఏముంది తెలియటానికి అనుకుని, అనాథ పిల్ల, బాగా చదువుకుంది, ఏదో ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, ఏమో ఎక్కడ కాంప్రమైజ్ కాదేమో, అందుకే నాకు పిఏగా లేదనుకుంటా అనుకుంది. కానీ యామిని అసలు స్టోరీ చెప్పాక ధరణి అసలు ఎలా తీసుకుంటుందో తెలియదు. కానీ పెద్ద ఇప్పుడైతే యామిని అంత చక్కగా చెప్పినా కానీ వినకుండా, అక్క అనటానికి ఏముంది, నా బిడ్డకి నేను జన్మనిచ్చిన తల్లిని అయ్యాను, ప్రాణాలు నిలబెట్టి నువ్వు తల్లివయ్యావు అని పిచ్చి ధరణి అంటే యామిని, నాకు తల్లిదండ్రులు లేరు, నా అనేవారు లేరు, మీరు అక్క అనమంటే హార్ట్ఫుల్గా అక్క అంట. ప్రతి బంధాన్ని కూడా నేను డీప్గా తీసుకుంటా, దానివల్ల రేపు మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని యామిని అంటే ధరణి ఆప్యాయంగా యామిని తల నిమురుతూ, నువ్వెలా ఉండాలంటే అలా ఉండు, నువ్వు మా అక్కి ప్రాణాలు నిలబెట్టి మాకు అక్కి ఒక బిడ్డ అయితే నువ్వు ఇంకో బిడ్డగానే భావిస్తాము, మాతో స్వతంత్రంగానే ఉండు, మేము సొంతం అనుకునే ఉండు అని ధరణి అంటే యామిని ధరణి చేతులు తీసుకొని ముద్దు పెట్టి, నా ఏ పనైనా మీ సమ్మతి లేకుండా ఏమీ చెయ్యను అక్క, ఇదైతే మాటిస్తాను, నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నీ పర్మిషన్ తప్పక తీసుకుంటాను, నువ్వు సరే అంటేనే ఆ పని చేస్తాను, కానీ మీ ఇంట్లో ఎవరికి ఏదైనా అవ్వాలి అంటే నా పరిధిలో ఉన్నంత వరకు నన్ను దాటి వెళ్ళాలి అంటే, మొన్న అక్కి ఉన్న పరిస్థితి మీకు అక్కి కావాలి, నాకు మీరు కావాలి కనుక అలా అన్నమాట, ఏదైనా కానీ నా దగ్గరికి వచ్చాకే మిమ్మల్ని చేరాలి అనే మాట. ధరణి మేము ఎవరము అని నీకంత పిచ్చి అన్నది. యామిని, చెప్తానక్క, నేనెవరిని అని చెప్పటానికి భగవంతుడు కూడా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, తప్పకుండా నా జీవితంలో మొదటి వ్యక్తివి నువ్వే అని అన్నది. అప్పటికి ధరణి పాపం యామిని తనను ఒక తల్లిలా అనుకుంటుంది అనుకొని యామిని ఎంతో అపురూపంగా చూస్తుంది. అక్కి ప్రాణాలు నిలబెట్టినది యామిని మాట తీరు నచ్చింది. రణధీర్ డాక్టర్లతో మాట్లాడాడు. యామినికి నెలకు సరిపడా మందులు తను రోజు కంపల్సరీగా వాడాల్సినవి, తను రోజు టాబ్లెట్లు వాడకపోతే అసలు ఆ తలనొప్పిని తట్టుకోలేదని, తను ఎక్కువ బాధాకరమైన విషయాలను కూడా భరించలేదని, చాలా సున్నితంగా చూసుకోవాలని, ఆ బ్లడ్ కరిగిపోతే ఓకే, లేదంటే ఆపరేషన్ చేసేదాకా ఆమెకు పెయిన్ తప్పదు అని చెప్పారు. ఆ విషయం రణధీర్కి కూడా తెలుసు. రణధీర్ డాక్టర్లతో కలిసి యామిని ఉన్న గదిలోకి మాట్లాడుకుంటూ వస్తుంటే రణధీర్ని చూసిన యామిని కళ్ళు, యామిని కూడా ఏమైపోతుందో అర్థం కాక
ఎంత ఆరాధనగా చూస్తుంది అంటే ఆ క్షణం ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే వెంటనే వెళ్ళి మొత్తం ముద్దులు పెట్టేయాలి అన్నట్టు. ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తా. ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. మనిషి మనస్తత్వాన్ని బట్టి ప్రేమ అనేది ఉంటుంది. యామిని ప్రేమ ఆరాధన అయితే కాదు. ఆరాధన అంటే ఆ మనిషి మనకు దక్కడు అని తెలిసినా కానీ ప్రేమించటం. యామిని రణధీర్ని ప్రేమిస్తుంది కానీ కామించటం లేదు, ఆరాధించటం లేదు, కామించటం లేదు, కేవలం ప్రేమిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా, తన ప్రాణంగా. రణధీర్ నుంచి ప్రేమ కోరుకుంటుంది, అది బలవంతంగా కాదు. రణధీర్ ఇష్టంగా ఆమె ప్రేమను అంగీకరిస్తే ధరణి కాళ్ళ వేళ్ళ పడి ఆ ప్రేమను దక్కించుకోవాలి అని. అంతేకాని రణధీర్ని కాని ధరణిని కాని ఇబ్బంది పెట్టాలి అనుకునే మనిషి కాదు. రణధీర్ యామిని ప్రేమను ఒప్పుకున్నా, ధరణి ఒప్పుకోకపోయినా తను ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. అందుకే ఆమెకు ధరణి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే రణధీర్ భార్య కనుక. యామిని మనస్తత్వం ఇద్దరిని ఒప్పించి రణధీర్ మనసు గెలవాలనేది. ఇక అది జరిగే పనా కాదా మీరే ఊహించేయండి. ఆమె రణధీర్ని చూసి రణధీర్ని చూస్తే అలా ఆదమరిచి యామిని ముద్దులు పెట్టేస్తుంటే రణధీర్ తన నడుమును పట్టుకొని ఓరగా ఆమె కంట్లోకి చూస్తూ పెదవులు అందుకున్నట్టు అలా ఊహించుకున్న యామిని సిగ్గుతో తల వంచింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.